తిరిగి వార్తలకు స్వాగతం. చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని శ్రీ సాయినాథ్ సెంట్రల్ స్కూల్ నందు ఎడ్యుకేషన్ ఎక్స్పో నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిల్లలు వివిధ రకాల నమూనాలతో ఆకట్టుకున్నారు. చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని శ్రీ సాయినాథ్ సెంట్రల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఎక్స్పో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ గంగాధర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విలువలతో కూడిన విద్యతో పాటు సృజనాత్మకత అవసరమని చెప్పారు. పిల్లల అభిరుచికి దగ్గరగా విద్యాబోధన జరగాలని ఆకాంక్షించారు. రేపటి పౌరులను అసామాన్యులుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ కుసుమాంబ పర్యవేక్షించగా ప్రిన్సిపల్స్ భారతిరెడ్డి, మాధురి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు మూలాపేటలోని హిమాలయ స్కూల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించారు. నెల్లూరు మూలాపేటలోని హిమాలయ స్కూలులో విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా వివిధ ఆటల పోటీల్లో పాల్గొన్నారు. క్రీడలు విద్యార్థులకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. సరస్వతి నగర్లోని డాక్టర్ కిషోర్ రత్నం హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలనతో అనిల్ గార్డెన్స్ లో ప్రారంభమైన ఈ వేడుకలు చిన్నారుల కళా ప్రతిభకు అద్దం పట్టాయి. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సరస్వతి నగర్లోని డాక్టర్ కిషోర్ రత్నం హైస్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనిల్ గార్డెన్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలతో చిందులేశారు. మోహిని అట్టం, శివశంభో, గణేశ, కృష్ణం వందే జగద్గురం, మెడ్లీ సాంగ్ మొదలైన గీతాలకు చిన్నారులు పదం కదిపిన తీరు అలరించింది. క్లాసికల్, వెస్టర్న్ మేళవించి మరికొందరు చిన్నారులు నృత్య రీతులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పంగా కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసిన కిషోర్ రత్నం విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ కృష్ణకిషోర్, వాసంతి కిషోర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం ద్వారా విద్యార్థులలో నూతనోత్సాహం నిండి చదువులో రాణిస్తారని తెలిపారు. తాము విద్యార్థుల బంగారు భవిత కోసం ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. పిల్లల తల్లిదండ్రుల తోడ్పాటుకి తాము కృతజ్ఞులమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని జనరల్ మేనేజర్ రామూర్తి నాయుడు, సీనియర్ మేనేజర్ రాజేష్ బాబు, ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, రుక్మిణి, వసుంధర ఇంకా పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ కొలకనూరి ఇనాక్ను ఈదూరు స్మారక సాహితీ అవార్డు వరించింది. పురమందిరంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రముఖ సాహితీవేత్త కొలగనూరి ఇనాక్ ఈదూరు సుబ్బయ్య స్మారక సాహితీ అవార్డును అందుకున్నారు. పురమందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం విచ్చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ సామాజిక మార్పులకు సాహిత్యం నాంది అని అన్నారు. సాహితీవేత్తలు సమాజంలో హెచ్చుతగ్గులను నివారించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సాహితీవేత్త ఇనాక్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈదూరు సుధాకర్, ప్రభాకర్, సోమిరెడ్డి జయప్రద, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ మాలకొండయ్య సంస్మరణ సభను ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. నగరంలోని దర్గామెట్టులో ఉన్న హరిత టూరిజం హోటల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ మాలకొండయ్య సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాలకొండయ్య కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ నెల 19వ తేదీన జరగనున్న నీరు చెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ రాజ్ కుమార్. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ఈ నెల 19న చేపట్టనున్న నీరు చెట్టు కార్యక్రమంపై నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ రాజ్ కుమార్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నీరు చెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువ మొక్కలను సేకరించి అందుబాటులో ఉంచారని, అన్ని ప్రాంతాల్లో వీటిని నాటారని అన్నారు. భావి తరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మొక్కలు పెంచడానికి కృషి చేయాలన్నారు. ఈ చర్చా వేదికలో డిఆర్డీఏ పీడీ చంద్రమౌళి, డ్వామా పీడీ వెంకట సుబ్బయ్య, అటవీ, ఇరిగేషన్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి ఏ ఇతర డిపార్ట్మెంట్లు అయితే ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా
కార్యక్రమాన్ని మినిస్టర్ గారు కూడా యూనివర్సిటీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లాలో మరి భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టబడుతుంది. నెల్లూరు నగర రూరల్ పరిధిలో 3 లక్షల మందికి స్వైన్ ఫ్లూ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చిల్డ్రన్స్ పార్క్ వద్ద బంధం రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో జరిగిన స్వైన్ ఫ్లూ మాత్రల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద బంధం రియల్ ఎస్టేట్స్ ఆధ్వర్యంలో స్వైన్ ఫ్లూ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరై స్వైన్ ఫ్లూ మందులు, మాస్కులు పంపిణీ చేశారు. మరో 3 రోజుల్లో 3 లక్షల మందికి స్వైన్ ఫ్లూ మందులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. స్వైన్ ఫ్లూ మందుల పంపిణీ చేపట్టిన దాతలను అభినందించారు. కార్యక్రమంలో జయరామిరెడ్డి, ఊటుకూరు మాధవయ్య, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందించేదానికి కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే రాబోయే 3 రోజుల్లో నగర రూరల్ నియోజకవర్గాల్లో వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క సేవా శిబిరాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇంటింటికి కావచ్చు, అందించడం కావచ్చు, 3 లక్షల మందికి అందించడం జరుగుతుంది. ఈ యొక్క క్యాంపుతోనే పూర్తి కాకుండా వారికంటూ ఇక్కడే ఒక బంధం రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్ ముందు ఒక బోర్డు పెట్టి ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఆ యొక్క దగ్గర ఒక మనిషిని పెట్టి ఈ యొక్క అందించినట్లయితే ఇంకా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ నెల్లూరు దర్గామిట రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. భక్తి శ్రద్ధలతో అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు దర్గామిట రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో శివరాత్రి మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అంకురార్పణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అర్చకులు. ఆలయ ప్రధాన అర్చకులు తంగిరాల రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో వేద పండిత అర్చక బృందాలు తొలుత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శాస్త్రానుసారంగా అంకురార్పణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కైలాసవాసుడు సర్వాలంకార శోభితుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కోదండరామిరెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరాం, పురప్రముఖులు ఆల్తూరి ఆదినారాయణ రెడ్డి, సన్నపురెడ్డి పెంచల్రెడ్డి తదితరులు హాజరయ్యారు. నెల్లూరు మూలాపేటలో వెలసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కైలాసవాసుడు పురుషామృగ వాహనంపై కొలువుదీరి పురవిహారం చేశారు. నెల్లూరులోని మూలాపేటలో వెలసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామివారు పురుషామృగ వాహనంపై కొలువుదీరి పురవిహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చక బృందాల ఆధ్వర్యంలో తొలుత ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవదేవేరులను విశేషంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణోత్సవం చేపట్టారు. మేళ తాళాలు, భక్తుల హర్షధ్వానాల నడుమ అంగరంగ వైభవంగా ఊరేగింపు సాగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక ప్రముఖులు హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులు తమ హావభావాలతో ఆకట్టుకున్నారు. నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేదాంతం విజయలక్ష్మి బృందం ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్య నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ హావభావాలతో భక్తులను రంజింపజేశారు. అలానే పలువురు కళాకారులు ప్రదర్శించిన నాటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేవస్థాన కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి చిన్నారులను అభినందించారు.